లాస్ట్ ఎపిసోడ్‌లో కిందముడనే ముని పాండురాజుకి శాపమిస్తాడు. ఆ శాపము ఏంది అంటే, నువ్వు నీ భార్యను ఎప్పుడైతే కలుస్తావో, ఆ క్షణమే నువ్వు చనిపోతావు అని కిందముడనే ముని శాపమిస్తాడు. ఆ క్షణం పాండురాజు ఎంతో బాధపడతాడు. తర్వాత తన భార్యలను తీసుకొని హిమగిరి పర్వతాల వైపు వెళ్తాడు. హిమగిరి పర్వతాలలో పాండురాజు 6 నెలలు నివసిస్తాడు. హిమగిరి పర్వతాల నుంచి కొంతమంది ఋషులు బ్రహ్మలోకానికి బయలుదేరతారు. పాండురాజు కూడా తన భార్యలను ఇద్దరిని తీసుకొని బ్రహ్మలోకానికి బయలుదేరతాడు. అప్పుడు ఒక ఋషి పాండురాజుని అడ్డుకుంటాడు. ఆ ఋషి పాండురాజుతో అంటాడు, నీకు సంతానం లేదు కాబట్టి నువ్వు సృష్టికర్తను ఎలా కలుస్తావు? నీ జాతకంలో సంతాన యోగం ఉంది. ముందు అది తెలుసుకుని ఆ పుణ్యకార్యాన్ని పూర్తి చేసి నువ్వు బ్రహ్మలోకానికి రా అని ఆ ఋషి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు పాండురాజు చాలా బాధపడతాడు. ఆ బాధను చూసిన కుంతి నోరు విప్పుతుంది. నేను దుర్వాస మహామునికి అతిథి మర్యాదలు చేశాను. ఆయన నా అతిథి మర్యాదలు నచ్చి నాకు ఒక మంత్రాన్ని ఇచ్చాడు. నువ్వు ఏ దేవుణ్ణి తలుచుకుంటే ఆ దేవుడు నీకు బిడ్డను ప్రసాదిస్తాడు అని దుర్వాస మహాముని నాకు చెప్పాడు. అప్పుడు పాండురాజు చాలా సంతోషించి వెంటనే ఆ మంత్రాన్ని జపించు అని అంటాడు. అప్పుడు కుంతీదేవి ఏ దేవుణ్ణి ప్రార్థించాలి అని ఆలోచిస్తుండగా అప్పుడు పాండురాజు వచ్చి ధర్మానికి నిలయమైన యమధర్మరాజుని ప్రార్థించమని కుంతికి చెప్తాడు పాండురాజు. వెంటనే కుంతీదేవి యమధర్మరాజుని ప్రార్థిస్తుంది. అప్పుడు యమధర్మరాజు ప్రత్యక్షమయ్యి కుంతికి ఒక బిడ్డను ప్రసాదిస్తాడు. కుంతికి మొట్టమొదటి సంతానము ధర్మరాజు జన్మిస్తాడు.